హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ అనమాట. సో ఇది కంప్లీట్ బేసిక్సే. సో బేసిక్స్ తెలుసు అని కాకుండా ఏవైనా కొత్త కాన్సెప్ట్స్ ఉండొచ్చు అన్న ఒక లెర్నింగ్ మైండ్ సెట్ అయితే ఈ వీడియో అయితే చూడండి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ 10 minutes టైం అనేది మీకు చాలా వర్త్ ఇట్ అని అయితే అనిపిస్తుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళడైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెర్న్ ద బేసిక్స్. అంటే మీరు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే హౌ స్టాక్ మార్కెట్ విల్ వర్క్స్, అసలు ఎందుకు స్టాక్ మార్కెట్ ఉన్నది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అసలు స్టాక్స్ ఎందుకు వస్తాయి, స్టాక్స్కి మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇలా బేసిక్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్, సెట్ యువర్ గోల్స్. మీ గోల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫ్యూచర్లోనే ఒక ఇల్లు కొనుక్కోవడానికి అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లల మ్యారేజెస్కి ప్లాన్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఏదైనా కార్ కొనడానికి. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ అయితే ఉంటుంది కదా. సో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు అసలు మీకు ఒక క్లియర్ గోల్ ఉండాలి. అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేనికోసం చేయాలి అనే దాని మీద ఒక క్లియర్ గోల్ ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్గా చేయగలం. ర్యాండమ్గా ఫ్యూచర్లో ఎక్కువ మనీ కావాలి ఇలా కాకుండా ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి. ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, లేదంటే ఏదైనా ఒక పెద్దది పర్చేస్ చేయాలి, లేదంటే ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఒక ఇంటెన్షన్తో ఒక గోల్తోని మీరు స్టార్ట్ చేసినట్టయితే మీరు ఒక ప్రాపర్ వేలో వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి డిసైడ్ హౌ మచ్ టు ఇన్వెస్ట్. ఫస్ట్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోండి. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నారో, అంటే ఇప్పుడు సపోజ్ మీ ఖర్చులన్నీ పోగా అండ్ మీరు ఇంట్లో ఇవ్వాల్సిన ఇవ్వక, లేదంటే మీ సేవింగ్స్ కొంత పక్కన పెట్టుకోగా రిమైనింగ్ అమౌంట్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఫ్యూచర్లోని ఎక్కువ సంపాదించాలి, ఫ్యూచర్లో పెద్ద పెద్ద కొనుక్కోవాలని ప్రెజెంట్ని అయితే పాడు చేసుకోకండి. సో మీరు ఎన్ని ఖర్చులు అయితే ఉంటే అన్ని మీరు ఖర్చులు చేసుకోండి. లైక్ నీడ్స్ ఉంటాయి ఖచ్చితంగా మనకు కావాల్సినవి, సో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏమైనా ఉంటే కొంత సేవ్ చేసుకొని కొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా నేను చెప్పను, కొంత అయితే సేఫ్గా పెట్టుకొని సేవ్ చేసుకొని కొంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయండి, ఎంతో కొంత. ఓకే, అది 10% అవ్వచ్చు, 5% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత అమౌంట్ అయితే మీరు కంఫర్టబుల్గా ఉంటారో, అంటే ఆ అమౌంట్ ఎవ్రీ మంత్ మీ దగ్గర నుంచి పోయినా సరే మీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ఓకే, సో అలాంటి అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. అండ్ ఫోర్త్ పాయింట్, అసలు మీకు గోల్ అనేది సెట్ చేసుకున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో డిసైడ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లైక్ ఒక బ్రోకరేజ్ అకౌంట్ అనేది ఉండాలి కదా. సో నేను పర్సనల్గా యూజ్ చేసే 3 బ్రోకరేజ్ అకౌంట్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అందులో ఏదో ఒకటి మీరు ఓపెన్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక బ్రోకరేజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు జస్ట్ ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు అది అడిగిన డీటెయిల్స్ లైక్ ఏమడుగుతుంది, ఫుల్ నేమ్ అడుగుతుంది, పాన్ కార్డ్ అడుగుతుంది, ఒక ఫోటో అడుగుతుంది, సిగ్నేచర్ అడుగుతుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే కేవైసీ కంప్లీట్ చేయమంటుంది, అండ్ ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది, లైక్ లాస్ట్ 6 months స్టేట్మెంట్ అడుగుతుంది. అండ్ అందులో లాస్ట్ 6 months లో మినిమం 10,000 ట్రాన్సాక్షన్ అనేది ఒకటి ఉండాలి. ఇవి ఉంటే సరిపోద్ది, మీ డిమాట్ అకౌంట్ అనేది చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది 100% సెక్యూర్. అండ్ ఇవన్నీ గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది. మీ పాన్ కార్డ్కి కానీ మీ పర్సనల్ డీటెయిల్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఫిఫ్త్ పాయింట్, ఇప్పుడు అన్నీ అయిపోయి లైక్ గోల్ సెట్ చేసుకున్నాము, అండ్ మళ్ళీ ఏం చేసాము, ఎంత ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసుకున్నాము, అండ్ బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం రీసెర్చ్ చేయాలి. ఇక్కడ రీసెర్చ్ అనగా చాలా మంది భయపడతారు, చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా టర్మ్స్ తెలిసి ఉండాలి అని. ఇదంతా నాకు తెలిసి బుల్షిట్ అనమాట. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి కదా, లైక్ ఫస్ట్ స్టెప్ వేయాలి కదా. ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి అన్న ఓవర్ థింకింగ్ తో అయితే మనం ఆగిపోతాం. సో ఫస్ట్ స్టెప్ వేయండి. మీకు పెద్ద పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. మీరు ఇంట్లో యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫుడ్ ఆర్డర్ అనుకోండి, లైక్ ఎనీ టైం మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు అనుకోండి, జొమాటో, సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదంటే మీరు ఏదైనా ఒక మంచి షూ బ్రాండ్ కానీ, లేదంటే మీరు యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ కానీ, లేదంటే మీరు ఇంట్లో డైలీ వాడే కొన్ని బ్రాండ్స్ అయితే చాలా ఉంటాయి, లైక్ మ్యాగీ. సో ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి. సో ఇలా అంటే మీరు డైలీ యూసేజ్లో యూజ్ చేసే కంపెనీస్ని అయితే కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేసి దీని గ్రోత్ ఏంటి అనేది తెలుసుకొని, దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని జస్ట్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. అండ్ నన్ను అడిగితే మీకు బాగా వినిపించే పేరులో ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. చేయడం అయితే ఖచ్చితంగా చేయండి, అంతేగాని ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఎక్కువ రీసెర్చ్ ఉండాలి, బిగ్ టర్మ్స్ అని తెలుసుకోవాలి అనే దాని నుంచి మీరు బయటకు వచ్చి ఫస్ట్ స్టెప్ అయితే వెయ్యండి. ఫస్ట్ స్టెప్ వేస్తేనే మీకు ఈ నాలెడ్జ్ రావడం కానీ, ఈ ఎక్స్పీరియన్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అంతేగాని వీటిని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ స్టెప్ వేయడం మానేస్తే మాత్రం ఇవేమీ జరగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ అయితే చేయండి. అది ఏ స్టాక్ అయినా అవనివ్వండి, మీకు బాగా వినిపించే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ మనీ అనేది సేఫ్గానే ఉంటుంది మీరు ఎప్పుడైతే దాన్ని లాంగ్ టర్మ్ బేస్లో చూస్తారో. 7th, వాచ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్
చేశారు, దాన్ని పట్టించుకోకుండా వదిలేయకుండా లైక్ ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు ఎవ్రీడే ఇప్పుడు 9:15 to 3:30 మీరు మార్కెట్ చూడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ డే కాకుండా వీక్ వన్స్ ఒక్కసారి మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ కంపెనీ సైడ్ నుంచి ఏమైనా న్యూస్ ఉన్నదా, లేకపోతే ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా, సో ఇలా దానికి సంబంధించిన ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా, ఇలా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోద్దు. సో దాన్ని బట్టి మీరు మీ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అన్ని చెక్ చేయాలని లేదు, మీకు కనిపించేవి చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి, దట్స్ ఇట్ అంతే. మీ మనీ అనేది పోతుందా అంటే పోదు, కరెక్ట్గా చేసుకుంటే ఎక్కడికి పోదు. అండ్ చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్, ఇందులో మొత్తం డబ్బులు పోతాయండి. అంత లేదు, మనం ఎంత పెడితే అది రిస్క్లో ఉంటుంది. కరెక్ట్గా రీసెర్చ్ చేసి పెడితే అది చాలా సేఫ్గా ఉంటుంది అండ్ దాని మీద చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, నన్ను నమ్మండి. అండ్ 8th పాయింట్, మేక్ చేంజెస్ యాజ్ నీడెడ్. అంటే ఇప్పుడు మీకు ఏదైనా అవసరం వచ్చింది, అవసరం ఇన్ ద సెన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ లైక్ గోల్స్ ఏమైనా దగ్గరలో ఉన్నా, ఇప్పుడు సపోజ్ ఏదైనా దగ్గరలో గోల్ ఉంది, దాన్ని మీరు రీచ్ అవ్వాలి. లైక్ 5-6 years ఒక మంచి గోల్ ఉంది, మీరు పెట్టుకున్నారు, అది రీచ్ అవ్వాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం పెంచడం, లేదంటే కొంచెం రిస్క్ లైక్ కొంచెం స్టాక్ సైడ్ మంచి స్టాక్ సైడ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడము. అండ్ అలానే ఇప్పుడు ఇంకా సపోజ్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైనా వేరే కంపెనీ ఒక రిజల్ట్స్ వచ్చాయి, మీ మనీని లైక్ ఆల్రెడీ డౌన్లో ఉన్న స్టాక్స్లో ఉన్న మనీని తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏ స్టాక్ అయినా మీరు మినిమం 1 year టైం ఇవ్వాలి. అంటే లైక్ ఒక నార్మల్ స్టాక్ని 1 day 1 week జడ్జ్ చేయకుండా మినిమం 1 year టైం ఇచ్చి 1 yearలో కూడా దాంట్లో ఎలాంటి గ్రోత్ లేకపోతే దెన్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు, లైక్ అది సెల్ చేయాలి అన్నట్టు. అంతేగాని 1 dayలోని 1 weekలోని 1 monthలోని ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ చూసి ఎప్పుడు డెసిషన్ అయితే తీసుకోకండి. ఇక్కడ 8th పాయింట్ ఏంటంటే మీకు కుదిరినంత వరకు చేంజెస్ చేయడానికి ట్రై చేయండి. అంటే చేంజెస్ అంటే వెంటనే మార్చేయకుండా కొంత టైం ఇచ్చి మార్కెట్లో మీకు తెలిసిన రీసెర్చ్ చేసి మీ మనీని డైవర్సిఫై అయితే చేసుకోండి. ఓకే, 9th పాయింట్, బీ పేషెంట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసేది ఏంటంటే ఈ రోజు పెడతారు, 1 week తర్వాత చూస్తారు, అది పొరపాటున రెడ్లో ఉందనుకోండి, వెంటనే సెల్ చేసేస్తారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, ఒక 2-3 days తర్వాత ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తారు, ఎవడో ఒకడు వచ్చి ఈరోజు మార్కెట్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, స్టాక్స్ అన్ని ఫాలో అయిపోతాయి, మీ డబ్బులు అన్నీ పోతాయి అని ఏదో ఒకటి చెప్తాడు. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వచ్చి దీన్ని సెల్ చేసేస్తారు. సో ఇదంతా అసలు వర్క్ అవ్వదన్నమాట. మీరు వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్టే డిసైడ్ అయిపోండి, ఇది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. మినిమం 2-3 years అయితే మనం దీనికి టైం ఇవ్వాలి, అప్పుడే ఇవన్నీ పాసిబుల్ అని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయి మీరు ఆ మనీని తీయడానికి అసలు ట్రై చేయకండి. ఎంతో ఎమర్జెన్సీ టైం వస్తే కానీ మీరు ఆ అమౌంట్ని టచ్ చేయకండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు వస్తుంది. సో ఒక్కసారి ఆ పీడిఎఫ్ మీకు చూపిస్తాను అండ్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. ఫస్ట్ పాయింట్, లెర్న్ ద బేసిక్స్, అండర్స్టాండ్ వాట్ స్టాక్స్ ఆర్ అండ్ హౌ ద స్టాక్ మార్కెట్ వర్క్స్. అండ్ లైక్ స్టాక్స్ అంటే ఏంటి, అసలు అవి ఎలా వర్క్ అవుతాయి. సెకండ్ పాయింట్, సెట్ యువర్ గోల్స్, డిసైడ్ వై యు ఆర్ ఇన్వెస్టింగ్. అసలు మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది డిసైడ్ అవ్వాలి. లైక్ సేవింగ్స్ ఫర్ రిటైర్మెంట్ ఆర్ ఏ బిగ్ పర్చేస్, లైక్ రిటైర్మెంట్ కోసమా లేదంటే ఏదైనా బిగ్ పర్చేస్ చేయడానికి. థర్డ్ పాయింట్, డిసైడ్ హౌ మచ్ టు ఇన్వెస్ట్, చూజ్ హౌ మచ్ మనీ యూ కెన్ ఇన్వెస్ట్, స్టార్ట్ విత్ వాట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంఫర్టబుల్ అయితే అదే యూస్ చేయండి, కానీ ఎక్స్ట్రా రిస్క్ అయితే తీసుకోకండి. ఓకే, ఓపెన్ ఏ బ్రోకరేజ్ అకౌంట్, సైన్ అప్ విత్ ఏ బ్రోకరేజ్ లైక్ Zerodha, Angel One టు బై స్టాక్స్. ఏదైనా ఒక బ్రోకరేజ్ అకౌంట్లో మీరు స్టాక్స్ని బై చేసుకోవచ్చు, బట్ బ్రోకరేజ్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్. ఫిఫ్త్, రీసెర్చ్ స్టాక్స్, లుక్ ఇన్ టు కంపెనీస్ యూ లైక్ ఆర్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్, చెక్ దర్ పెర్ఫార్మెన్స్ అండ్ న్యూస్. సో మీరు న్యూస్ బేస్గా రీసెర్చ్ చేసుకోవచ్చు అండ్ పర్ఫార్మెన్స్ లైక్ రీసెంట్గా ఏమైనా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, లైక్ వాటి ఫ్యూచర్ ప్లాన్స్ మీకు తెలిసినా, లేకపోతే అది మంచి గ్రోత్ ఇస్తుందని మీకు అనిపించినా, సో లైట్గా రీసెర్చ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. 6, బై యువర్ ఫస్ట్ స్టాక్, use your brokerage account to purchase stock or exchange traded funds ETFs that hold many stocks. మీరు జస్ట్ బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఆ స్టాక్ మన సపోజ్ టాటా మోటార్స్ అనుకోండి, బ్రోకరేజ్ అకౌంట్లోకి వెళ్ళి టాటా మోటార్స్ అని సెర్చ్ చేసి దాని మీద బై అనే ఆప్షన్ వస్తుంది, బై మీద క్లిక్ చేసి మీరు బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, దీని గురించి డీటెయిల్డ్గా నేను పెడతాను ప్రాక్టికల్గా, సో ఇవి జస్ట్ మీరు బేసిక్స్ అయితే తెలుసుకోవాలి. 7, వాచ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, కీప్ ట్రాక్ ఆఫ్ హౌ యువర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ అండ్ స్టే అప్డేటెడ్ ఆన్ మార్కెట్ న్యూస్. 8, మేక్ చేంజెస్ యాజ్ needed, adjust your investments if your goals or the market changes. లైక్ మీ గోల్స్ ఏమైనా చేంజ్ అయినా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, లైక్ చేంజెస్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్లో. ఆర్ ఎల్స్ మార్కెట్లో ఏమైనా బిగ్ చేంజ్ కనిపించబోతుంది అనిపించినప్పుడు మీరు కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోలో చేంజెస్ చేయండి. అండ్ బీ పేషెంట్, ఇన్వెస్టింగ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ గేమ్, డోంట్ వరీ టూ మచ్ అబౌట్ షార్ట్ టర్మ్ అప్స్ అండ్ డౌన్స్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ గేమ్ ఇదంతా. సో ఇందులోని 2 daysలో లాస్ వచ్చిందనో, లేకపోతే 3 daysలో లాస్ వచ్చిందనో, లేకపోతే నెక్స్ట్
ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ డేనే ప్రాఫిట్ వచ్చిందని మీరు బై సేల్ చేయకుండా జస్ట్ పేషెన్స్తో వెయిట్ చేయండి మినిమం 1 year. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇండిపెండెంట్ ట్రేడర్ అవుదాం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఓన్గా ట్రేడింగ్ చేసుకుందాం అండ్ దానికి సంబంధించిన ఫుల్ సబ్జెక్ట్ కావాలి. అండ్ ఎప్పుడు డౌట్ వచ్చినా వెంటనే వాట్సాప్లో క్లియర్ చేసే వాళ్ళు ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి అనుకుంటా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. వన్స్ మీరు అవన్నీ కంప్లీట్ చేసినట్టయితే నేను 100% గ్యారంటీ ఇస్తాను, మీకు మీరు ఓన్ ట్రేడర్ అవుతారు, లైక్ ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతారు అనమాట, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.